హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గురువార టాక్స్ 15 బ్లాగ్స్. ఈరోజు మేము సాటర్డే మా చెర్రీని ఒక పార్క్కి తీసుకొచ్చాం అనమాట. ఈ పార్క్లో అయితే సకూరా ఫ్లవర్స్ చూడండి, పింక్ కలర్ సకూరా ఫ్లవర్స్, వైట్ కలర్ సకూరా ఫ్లవర్స్ భలే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. ఈ పార్క్లో చెట్లు అయితే ఎంత గ్రీన్గా ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి. అసలు ఈ జపాన్ వాళ్ళకైతే ఆక్సిజన్ ఫుల్గా వస్తుంది కదా. 2 రోజులు వర్షం పడింది, తర్వాత చెట్లు చూడండి ఎంత గ్రీన్గా వచ్చేసాయి, ఎంత బాగున్నాయి అసలు. ఈ ఫ్లవర్స్ అయితే పింక్ కలర్ భలే ఉన్నాయి కదా. ఇంకా చాలా మంది వచ్చారు ఈరోజు పార్క్కి. పిల్లల్ని తీసుకుని వచ్చారనమాట, పిల్లల్ని ఆడిస్తారు ఈ జపనీస్ అందరూ. ఇంకా సాటర్డే కంపల్సరీ పిల్లల్ని బయటకు తీసుకెళ్తారు. చక్కగా భోజనాలు తినేసి వెళ్ళిపోతున్నారు అన్నమాట అందరూ. ఇంకా ఒకరు బయలుదేరుతున్నారు. ఇంకా పొద్దున్నే ఒక 10 కల్లా వచ్చేస్తారు. 10 కల్లా వచ్చేసి 2, 3 కల్లా 4 కల్లా వెళ్ళిపోతారు ఇంటికి. పిల్లల్ని ఆడిస్తారు చక్కగా. సకూరా ఫ్లవర్స్ చూడండి ఎంత మంచిగా రాలుతున్నాయో. పార్క్లో అయితే భలే ఉంది, ఇంకా గ్రీనరీ అనమాట మొత్తం. ఇక్కడైతే ఎవరో ఒక ఆయన మ్యాజిక్ అంతా చేసి చూపిస్తున్నాడు. పిల్లలు చక్కగా చూస్తున్నారు, చాలా మంది చూస్తున్నారు అనమాట. చూడండి చూడండి బొమ్మను తయారు చేశాడు అతను. さあそしたら風船は全部できたんですが、見てもらって分かる通りまだ顔がないです。なので最後マジックで顔を描いていきたいんですが、皆様の想像と答え合わせも含め最後。పార్క్ అయితే చాలా పెద్దగా ఉంది చూడండి, ఎంత గ్రీన్ కలర్ ఉన్నాయో. చెట్లు చాలా బాగున్నాయి అనమాట, చాలా చెట్లు ఉన్నాయి. జపనీస్కి ఆక్సిజన్ చాలా వస్తుంది. ఎంత చెట్లు చెట్లు చెట్లు, పూల మొక్కలు చెట్లు. వీళ్ళకి చూడండి ఆయన గేమ్ ఉంది, మ్యాజిక్ షో, బొమ్మలు తయారు చేస్తున్నాడు, పిల్లలకి అన్ని చేసి చూపిస్తున్నాడు అనమాట. చాలా మంది తినేసి ఇంకా ఇంటికి బయలుదేరుతున్నారు. ఇప్పుడు కొంచెం మంది తినేసి కూడా వస్తారు పార్క్కి. పిల్లల్ని అయితే కంపల్సరీ శనివారం బయటకు తీసుకెళ్తారు ఈ జపనీస్ అందరూ. పార్క్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. చెట్లు కూడా చాలా గ్రీన్గా భలే ఉన్నాయి అసలు చెట్లు. ఇక్కడ చూడండి చెట్లు ఎంత బాగున్నాయో అసలు. ఎక్కడికక్కడ చెట్లు, అసలు పెద్ద చెట్లు, గ్రీన్ కలర్ అన్నమాట చెట్లు. ఇక్కడైతే కొంతమంది పిల్లలు బాగా ఆడుతున్నారు, క్రికెట్ ఆడుతున్నారు ఇక్కడ పిల్లలు చాలా మంది. పార్క్ నిండా పిల్లలే అసలు. ఈ పార్క్లో అయితే చాలా చెట్లు ఉన్నాయి, రకరకాల చెట్లు. కానీ ఎక్కడ ఒక జామ చెట్టు కానీ, ఒక మామిడి చెట్టు కానీ, ఒక వేప చెట్టు కానీ, ఇట్లా మన ఇండియన్ ఇవి అయితే అసలు ఏవీ లేవు. రకరకాల పూల చెట్లు, ఇంకా రకరకాల ఏమేమో చెట్లు అసలు ఇవి ఇలా ఉన్నాయి చూడండి. ఈ చెట్టు అయితే ఇలా ఉందో చూడండి, చెట్టుకి కాయల్లాగా వేలాడుతున్నాయి. చెట్టు నిండా ఉన్నాయన్నమాట, కానీ ఇది ఏంటో తెలీదు. ఇవి చూడండి అనేక రకాలైన చెట్లు అసలు ఇందులో. ఇక్కడ జపాన్లో లేని చెట్టు అంటూ లేదనుకుంటా, చాలా రకరకాల చెట్లు. ఈ చెట్టుకి ఫ్లవర్స్ లాగా వస్తాయి అన్నమాట. ఇవన్నీ ఇలా వస్తున్నాయి, ఇంత బాగున్నాయి చూడండి. బ్లూ ఫ్లవర్స్ భలే ఉన్నాయి కదా. ఇదిగో ఇలా చూడండి, గడ్డి ఎంత బాగుందో. ఇలా రోడ్లు ప్లస్ గడ్డి, పిల్లలు ఆడుకోవడానికి వీలుగా గడ్డి. ఇక్కడ ఒక ఆట ఆడుతున్నారు వీళ్ళు. అదిగో అదే గోటీలు ఆడతారు కదా, అలా అనుకుంటా. ఇదొక ఆట ఆడారు వీళ్ళు. ఎన్ని పడేస్తాన్నా అదేదో ఒక ఆట ఆడుతున్నారు ఇక్కడ.
ఇక్కడ చూడండి అందరూ వీళ్ళకి ఎండ ఎక్కువగా కనిపించదు కదా. సమ్మర్ అయితే ఫుల్ ఎండ అంట, కానీ ఇప్పుడు దాకా చలి బాగా వణికించింది. అసలు సకురా ఫ్లవర్స్ అన్నీ రాలిపోతున్నాయి. రేకులు అయితే మొత్తం రోడ్ల మీదే ఉన్నాయి. వీళ్ళు అందుకనే ఎండ కోసం సాటర్డే వచ్చేస్తారంట పార్క్. జపాన్లో అయితే ఇంతవరకు నేను ఒక్క శారీ కట్టుకున్నామని కూడా చూడలేదు. నేను ఒక్కరు కూడా శారీ వాళ్ళు కనిపించలేదు. ఇండియన్స్ అయినా కూడా అసలు శారీసే కట్టరు ఎవరు. ఓన్లీ వన్ లేడీ నేనే. చూడండి, నేనైతే శారీ కట్టుకునే తిరుగుతున్నాను అటు ఇటు. ఇక చూడండి నా చీర. సకురా ఫ్లవర్స్ చూడండి ఎన్ని పడ్డాయో అసలు. నేను నా చీర ఏం చీర కట్టుకున్నానో ఈరోజు చూపిస్తా. నేనైతే ఈరోజు ఈ కలర్ శారీ కట్టుకున్నా. నా శారీ చూసారా? ఏముందో చూడాలి ఎలా వచ్చిందో. పిల్లలైతే ఎక్కడికక్కడ ఆడుతున్నారు చక్కగా. ఈ గ్రౌండ్లో ఇంత బాగుంది అసలు. పార్క్ అయితే భలే ఉంది అసలు. మంచిగా పిల్లల్ని తీసుకొచ్చేసి ఈ పెద్దోళ్ళు అయితే చక్కగా కూర్చొని తినుకుంటూ ఉంటారు, వాళ్ళు ఆడుకుంటారు. సాటర్డే ఇలా పిల్లల్ని అందరినీ పార్కులు తీసుకురావడం చాలా బాగుంది. వీళ్ళు జపనీస్ సండే చక్కగా తినేస్తారు, ఇంట్లో పడుకుంటారు. ఎక్కడికి వెళ్ళారు సండే రోజు, ఇంట్లోనే. అసలు మొత్తం ఇంట్లో గడిపేస్తారు సండే. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇంట్లోనే గడిపేస్తారు. చూడండి మా అబ్బాయి వాళ్ళు అయితే ఇదేంటి జపనీస్ తోటి, ఒక జపనీస్ ఫ్యామిలీ ఉందన్నమాట వీళ్ళకి ఫ్రెండ్స్. వాళ్ళు అందరూ కలిసి వచ్చారు. మాకు ఎట్లాగూ ఇంగ్లీష్ రాదు, జపనీస్ రాదు, కాబట్టి మేము ఇలా తిరుగుకుంటూ వీడియోస్ తీసుకుంటున్నాం. చెట్లు చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడైతే సకురా ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ చూడండి సకురా ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయో. రేకులు రాలిపోతున్నాయి, కానీ వైట్ సకురా, పింక్ సకురా కలర్. ఏం ఫ్లవర్స్ కానీ భలే అలాడుతున్నాయి. వైట్ కలర్వి అలాడుతున్నాయి చెట్టుకి. సకురా ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి. చెట్టుకి రాలిపోతున్నాయి, చక్కగా ఉన్నాయి అసలు. ఎంత బాగున్నాయి, ఫుల్గా వచ్చాయి కానీ రాలిపోతున్నాయి. ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి. చెట్టు నిండా ఉన్నాయి పూలు, ఫుల్గా ఉన్నాయన్నమాట. ఈ చెట్టు కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో పూలు. చెట్టు నిండా పూలు ఉంటాయి, ఇలా ఉంటాయి ఇక్కడ. ఎంత బాగుందో. గడ్డి మొత్తం గడ్డి, మొత్తం గడ్డితో నిండిపోయింది. ఈ గడ్డిలోనే పువ్వులు, అసలు పూల చెట్లు. నాకు ఈ ఫ్లవర్స్ అయితే భలే నచ్చాయి అసలు. ఏం ఫ్లవర్స్ ఏంటో అసలు అర్థం కావట్లేదు, కానీ రేకులు పట్టుకుంటే రాలిపోతున్నాయి అసలు. ఎంత బాగున్నాయి. ఒక్కసారి అంతా చూపించేస్తాను, చాలా ఉంది. మేము ఉన్నంత లోపల చూపిస్తున్నా. చాలా బాగుంది పార్క్లో. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు కూడా. ఇంకా అందరు ఇంట్లోకి కూడా బయలుదేరుతున్నారు. టైం అయిపోతున్నట్టుంది, ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. టైం వచ్చి 3:30 అవుతుంది. ఇంకా అందరూ బయలుదేరుతున్నారు. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ పార్క్లో ఉన్న కొన్ని అయితే చూపించాను నేను. చాలా పెద్దగా ఉంది పార్కు, అంతా చూపించలేకపోతున్నాను. వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.